హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత. సో మీరందరూ దురంధర్ మూవీ కొంతమంది చూసే ఉంటారు, ఎందుకంటే లాంగ్వేజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. బట్ అందులో హైలైట్ అయిన మ్యూజిక్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసేసారు. సమ్ టైమ్స్ కొన్ని రీల్స్ ఎలా వైరల్ అవుతాయి అంటే చెప్పలేము. ఆ రీల్ వల్ల, ఆ మ్యూజిక్, ఆ బీజిఎం వల్ల ఆ మూవీ గురించి అందరికీ తెలిసిందే. బట్ కొన్ని ప్లేసెస్లో ఆ మూవీని బ్యాన్ చేశారు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి అనేది ఒకసారి మనం తెలుగు విశ్లేషణలో దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. దురంధర్ మూవీలో ఒక మ్యూజిక్ హైలైట్ అయింది, ఇట్లా అనడం చూసే ఉంటారు రీల్. సో ఒకప్పుడు యానిమల్ మూవీలో గ్లాస్ పైన పెట్టుకొని డ్యాన్స్ ఉంది కదా, సేమ్ అలాంటిదే, కొంచెం తేడాగా ఉంది అని అన్నారు. అయితే జనరల్గా కొన్ని ప్లేసెస్లో ఇది బ్యాన్ చేశారంట మూవీని. ఎందుకు అసలు బ్యాన్ చేయాల్సినంత మ్యాటర్ ఏంటి? మామూలుగా దేశభక్తితో కూడుకున్న సినిమాలలో ఒక్కొక్క సినిమాది ఒక్కొక్క స్టైల్. రా ఏజెంట్ అనుకో, వాళ్ళది ఒక స్టైల్ ఉంటుంది. పాకిస్తాన్తో పెట్టుకున్నాం అనుకో, వీళ్ళది ఇంకో స్టైల్ ఉంటుంది. దాంట్లో కొంతమందికి యాక్సెప్టెన్స్ ఉంటుంది, కొంతమందికి నాట్ యాక్సెప్టెన్సెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఖడ్గం సినిమా చూస్తాం కదా మనం, ప్రతి జనవరి ఆగస్ట్ 15 జనవరి 26కి మళ్ళీ వేస్తాడు. వామో, ఈ సినిమా ఎన్నిసార్లు చూసానో నేను. దాంట్లో ఇప్పుడు డైలాగ్ ఉంది కదా, మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పోతాం, మేము ముస్లిమ్స్మి, మేము ఉగ్రవాదులం కాదు అనేది. అది యాక్సెప్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దాన్ని అది వక్రబుద్ధిగా వెళ్ళింది కూడా కొంతమంది ఉంది. డిపెండ్స్ ఆన్, అంటే మన అర్థం చేసుకున్న విధానం బట్టి. ఇది కూడా పాకిస్తాన్తో మళ్ళీ డీలింగ్ ఈ సినిమా. ఇప్పుడు అఖండ ఏంటి, పాకిస్తాన్ జోలికి వెళ్ళకుండా చైనా జోలికి వెళ్ళాడు కాబట్టి ఆ సినిమా ఓకే. ఇప్పుడు పాకిస్తాన్ జోలికి వెళ్ళారు. ఈ స్టోరీ ఎట్లా ఉందంటే, మన పాకిస్తాన్లో ఉగ్రవాద సంస్థ ఇండియా మీద కన్నేయడానికి ఉంది. అది ఏంటో తెలుసుకోవాలంటే మనోళ్ళు ఎవరన్నా అక్కడ ఉండాలి, ఒక స్పై. ఎవరిని పంపిద్దామంటే, అక్కడ ఒక హత్య నేరం మోయబడి ఎప్పటి నుంచో జైల్లో ఉంటున్న ఒక ఖైదీని స్పైగా అక్కడికి పంపించారు. ఆ ఖైదీ మన హీరో. ఇది ఆయన అక్కడికి వెళ్ళి ఏం తెలుసుకున్నాడు, ఏం చెప్పంటే, ఆయన ఎవరితో పెట్టుకున్నాడు, ఒక పెద్ద మనిషితో పెట్టుకున్నాడు. ఆ పెద్ద మనిషి ఎవడు, రెహమాన్ అనే ఆయన. అది ఒరిజినల్ స్టోరీ. ఎప్పుడు వీళ్ళ పాకిస్తాన్లోనే సయారీ అనే ఒక కరాచీకి మూలన ఒక చిన్న రగ్గుడ్ ప్లేస్ ఉంటుంది, స్లమ్ అండ్ రగ్గుడ్. అక్కడ గంజాయి వ్యాపారం చేస్తాడు నాన్న, వాడికి పుట్టాడు ఈయన. 13 ఇయర్స్కే ఎవరినో పొడిచి చంపేశాడు. 15 ఇయర్స్కి వీళ్ళ అమ్మనే చంపేశాడు. అంత కరుడు కట్టినోడు, ఎమోషన్స్ లేకుండా ఫుల్ క్రైమ్గా గ్యాంగ్లు వేసుకొని తిరగడం, గొడవలకి వెళ్ళడం, ఇట్లా పెరిగాడు. 20 ఇయర్స్కి వచ్చేసరికి ఇంకే రకంగా అవుతాడు వాడు, ఆ రేంజ్లోనే అయ్యాడు. అప్పుడు ఏమైందంటే, ఆ గ్యాంగ్ లీడర్ ఎవరైతే ఉన్నాడో ఆయన చనిపోతాడు. ఇదేదో బాగుందని చెప్పి వీడు ఆ గ్యాంగ్ లీడర్ అవుతాడు. ప్రతి గొడవలో ఫస్ట్ ఉండి కొట్టేది వీడే కదా. కాబట్టి గ్యాంగ్ లీడర్ అయిన తర్వాత 20 ఇయర్స్కి గ్యాంగ్ లీడర్ అయ్యి, ఇతన్ని పట్టుకోలేమా, ఏం చేయలేమా అని భయపడే టైంలో అప్పట్లో భుట్టో, మన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ భుట్టో, బెనజీర్ భుట్టో అనుకుంటా, ఆయనతో కలిసి ఫోటో దిగాడు. ఇట్లా పుష్ప ఫోటో అడిగితే ఇవ్వలేదు కదా సీఎం, కానీ ఈయన ఇచ్చాడు. ఈయన ఇస్తే గొడవ లేకుండా పోయింది, ఇంకో సినిమా రాకుండా పోయింది. సో ఇక్కడ ఈయన ఇచ్చాడు. నాకు తెలిసి అది వచ్చిన తర్వాత ఇప్పుడున్న సీన్లు ఎవరికి ఫోటో ఇవ్వద్దు అనుకుంటా, ఫోటో ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఇది ఎప్పుడో ఇచ్చాడులే పాప. ఆ తర్వాత ఆ ప్రైమ్ మినిస్టర్ ఫోటో చూపించుకొని ఇంక అందరితోనూ తీయించుకున్నాడు. సినిమా సెలబ్రిటీలని, పెద్ద పెద్ద వ్యాపారస్తులతో, వాళ్ళతో వీళ్ళతో. ఎక్కడ చూసి నేను ఉండేసరికి అమ్మో ఈయనని మనం పట్టుకోలేము, మనం ఏం చేయలేము, వీడు పెద్ద ఇది శక్తి అన్నట్టు భయం పడ్డారు చాలామంది. ఎప్పుడో కానీ ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఏదో రోజు పోతారు ఇలాంటి వాళ్ళు, తర్వాత సంగతి. ఆయన స్టోరీ ఇప్పుడు మన విలన్ వెళ్ళే కలిసి ఆయన అక్షయ్ ఖన్నా పోషించాడు ఆ పాత్ర. అటు పెట్టారు. నెక్స్ట్ మళ్ళీ సంజయ్ దత్, అదొక సర్ప్రైజింగ్ క్యారెక్టర్, చాలా బాగుంటుంది. మాధవన్ క్యారెక్టర్, మంచి వాళ్ళు అందరు, మహామహులు అందరూ ఉన్నారు. సినిమా ఫ్లో కూడా బాగానే ఉంది. నీకు పుష్ప రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ అందరు ఫ్లాప్ అన్నారు, కానీ అది హిట్. తర్వాత 20 నిమిషాలు యాడ్ చేసిన గుంపులుగా వెళ్ళి చూసారుగా. ఇప్పుడు ఎంత, 1800 కోట్లు. దీన్ని కూడా స్టార్టింగ్ అందరు నెగిటివ్ రివ్యూస్ రాశారు. బట్ నిన్న వీకెండ్ కలెక్షన్ 500 కోట్లు వెళ్తుంది. మెల్లి పాకుతుంది, అందరూ చూస్తున్నారు. దురంధర్ ఖచ్చితంగా చూడాలని తయారైంది. కొన్ని ఏరియాలలో అది బ్యాన్. ఇట్లా ఉంటాయి, అంటే 2 ప్రాంతాల మధ్య, 2 దేశాల మధ్య గొడవ, ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్న చోట బ్యాన్. బట్ ఈవెన్ దో ఇట్స్ గోయింగ్ గుడ్. అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఎలా అయితే చావా బాగా టాక్ తెచ్చుకొని తెలుగులోకి వచ్చింది, అలాగే ఇది కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రింట్ నన్ను అడిగితే నెక్స్ట్ వీక్ వస్తుంది. వేస్తారు, ఖచ్చితంగా వేస్తారు. తెలుగులో ఈ సినిమా చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే సార్.